ఎక్స్ప్లెయిన్ చేశారు కదా పొటెన్షియల్స్ గురించి. మొట్టమొదటి నుంచి కూడా మొట్టమొదట అని చెప్పింది ఆజ్ఞాన్ని విస్మరించరాదు, ఎవరు విస్మరించకూడదండి. ఆజ్ఞానం లేదే ఒకటి లేదు. తర్వాత పేషెంట్ని కూలంకషంగా అర్థం చేయాలి. ఏమాత్రం క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి. డ్రగ్ పొటెన్సీ ఎంత అవసరం, డ్రగ్ సెలక్షన్ ఎంత అవసరం, పొటెన్సీ సెలక్షన్ కూడా అంత అవసరమని చెప్పాడు. చాలా మంచి విషయం అంతా రాసుకోవాల్సింది. తర్వాత పొటెన్సీ అంటే పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఆ విషయాలు చెప్పాడు. ఒకటి చిన్న ఇది చేస్తాను, కరెక్షన్స్ కాదు, ఎడిషన్స్. Well selected remedy may also bring harm if the potency is wrongly selected అని చెప్పారు. అటువంటి ఎప్పుడు ఏం చేయాలంటే మనం we have to cancel the first drug and then go for the totality of symptoms again, then give the correct drug. Once wrongly selected, sometimes we may wrongly select the drug. Or if the vitality is strong enough, wait for the cessation, until cessation of the action of the strong drug. Strong drug వెళ్ళిపోయినప్పుడు దాని పనితరం అయిపోయే వరకు కాస్త ఓపిక పట్టి ఆ తర్వాత టోటాలిటీ తీసుకుని మనం ముందు వేసినట్లయితే అది సాఫీగా వెళ్ళిపోతుంది మన ట్రీట్మెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ అనదర్ డ్రగ్ ఆర్ యాంటీడోటింగ్. యాంటీడోటింగ్ ఇన్ నో కేస్ టు బి ఎంకరేజ్. ఇంకేంటంటే once we have given already a drug that has created an artificial disease, there is already a natural disease. If we want to antidote, it will create another artificial disease. There will be two artificial diseases and one natural disease which are dissimilar. None of them are similar, so it cannot affect the cure. And just దాంట్లో మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలి. Contagion theory is not totally correct. It all depends upon the susceptibility of the persons. నేను చెప్పుకున్నాను విషయం. So the aged persons are not to be administered higher potencies. That is perfectly correct. ఇదంటే ఒక 60 సంవత్సరాల తర్వాత ఏ నక్షామికాయ పెట్టి ఏమో 10 ఏమో పడేసాం అనుకోండి, వాడికి దాని తాలూకు ఇంపాక్ట్ వాడి మీద వస్తుంది. నక్షామికి ఏం చేస్తాం, విపరీతమైన అన్కంట్రోలబుల్ ఇరిటబిలిటీ కదా నక్షామికి. అది ఇరిటబిలిటీ అండ్ యాంగర్. అంత అన్కంట్రోలబుల్ ఇరిటబిలిటీ ఆఫ్ యాంగర్ వచ్చినప్పుడు గొప్పని వాడికి ఏ హార్ట్ అటాక్ అని రావచ్చు. సడన్గా ఏదో చిన్న విషయం వస్తుంది, వాడి ఒళ్ళు తెలియనటువంటి కోపం వచ్చేసినప్పుడు వాడికి చాలా ప్రమాదం వస్తుంది. అంతేకాదు ఆఫ్టర్ 60 years సాధారణంగా అటువంటి డ్రగ్స్ అంటే విచ్ ఇంక్రీజ్ ది ఇరిటబిలిటీ ఆర్ ది ఎన్సోరియం వేయకూడదని మనకి పుస్తకాల్లో ఉంది. మాస్టర్ గారు కూడా చాలాసార్లు దాన్ని చెప్పుకున్నారు. తర్వాత హ్యాబిట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళు తాగుడు వ్యవహారం వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి మనం వాడి వైటాలిటీని బట్టి ఐదు బట్టి వేసుకుని వాడిని తగ్గించుకోవాలి. అది కూడా నంబర్ ఆఫ్ డోసెస్ కాదు, 1 or 6 దోసుకుని ది ఫెలో హ్యాస్ టు కమ్ టు అస్. మొట్టమొదటి వాడు మన దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. వాడు రాడు, రావిడ ఎవరో వచ్చి అడుగుతారు, బాబు వాడు తాగేస్తాడు ఏమన్నా ఇవ్వండి అని. ఇస్తే నిజంగా మనం ఇచ్చామంటే వాడు ఎక్కడ కేసేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. ఎలాగ వాళ్ళు పీక్కునేవాడిని ఏ ఆకలి ఇట్లేదనో తింటలేదు సరిగ్గాను అని తీసుకురా నువ్వు చెప్పు ఇచ్చానని వాడికి ఏదో ఇస్తే కొన్నాడు పోయేటప్పుడు ఏమవుతుందంటే వాడు ఈ గెట్స్ సమ్ బిలీఫ్ అండ్ దెన్ ఈ స్టార్ట్స్ కమింగ్. అలాగే వాడిని కొంచెం మనం దూరం చేసి తాగుడు దగ్గర నుంచి వాళ్ళ నుంచి మనం అప్పుడు హైయర్ పొటెన్సీ చాలా అత్యవసరం. హోమియోపతికి అగ్రాషన్ ఉండకూడదు కదా, ఇది హార్మోనియస్గా ఉండాలి. హోమియోపతి అగ్రవేషన్ అనేటువంటిది ఉండకుండా ఉండదు కదా, కొంచెం ఉంటుంది, ఎంతో ఉండదు. అది ఎలా ఉంటుందంటే మనకి ఉన్న ఒరిజినల్ డిసీజ్ కంటే 1 degree కొంచెం హైయర్ డిగ్రీలో క్రియేట్ చేయగలిగే ఆర్టిఫిషియల్ డిసీజ్ క్రియేట్ చేయగలిగే మందు వేయాలి కదా. ఆ మందు వేసినప్పుడు కాస్త కూస్తూ అగ్రవేషన్ వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు ఆ అగ్రవేషన్ అందుకే రాత్రి మందు ఏమంటారు. ఆ అగ్రవేషన్
నైట్ స్లీప్లో వెళ్ళిపోతుంది. మనకి తెలియదు. అంటే ది అగ్రివేషన్ దట్ కమ్స్ విల్ నాట్ బీ టు ది కమ్ టు ది సెన్సెస్ ఆఫ్ ది పేషెంట్. పేషెంట్ సెన్సెస్ రాకూడదు. అది అంత మెటిక్యులస్గా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాన్ని మాస్టర్ చెప్పినటువంటిది ఏంటంటే, బాగా సర్వీస్ ఉన్న డ్రైవర్ అయితే వాడు దాని మీద పెద్ద దృష్టి పెట్టుకుని చక్కగా సాఫ్ట్గా తీసుకుపోతాడు. వెనకాల కూర్చున్న వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా తీసుకుపోతాడు. కొత్తగా తీసిన వాడు సడన్ బ్రేక్ చేస్తుంటే వాడు నడిగి దిగిపోతూ ఉంటాడు. అటువంటిది మన డ్రగ్ సెలక్షన్ అక్కడ అగ్రివేషన్ అనేటువంటిది. యాక్చువల్లీ అగ్రివేషన్ లేదు అని చెప్పచ్చు మనం. ఎప్పుడు ఇది ప్రొఫెషనల్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ ఏ డ్రగ్ అండ్ ది అగ్రివేషన్ డస్ నాట్ కమ్ టు ది సెన్సెస్ ఆఫ్ ది పేషెంట్. లేదంటే అగ్రివేషన్ లేదా అని మనం ఎవరైనా కదా ఇస్తే అగ్రివేషన్ ఉంటుంది. ఇంచేత ఒరిజినల్ డిసీజ్ కంటే కొంచెం బయట మందు వేస్తున్నాం కనుక అంటే మనం ఎంత ప్రిసైజ్గా ఉండాలి మనం ఇచ్చినటువంటి పొటెన్షియల్. అది నేను చెప్తున్నాను. అంటే నీకు చెప్పడం కాదు, నార్మల్గా 10 మందికి అవసరం అవుతుంది చెప్తున్నాను అంతే. ఇట్స్ నాట్ దట్ యూ మేడ్ ఏ మిస్టేక్. తర్వాత ప్లాంట్ కింగ్డమ్ నుంచి వచ్చినటువంటి లో పొటెన్షియల్ వేయాలి అనేటువంటి అది అంటే అంత ఎక్కడైనా చదవలేదు. అది ఏ ఇదైనా సరే వన్స్ ఇట్ ఈస్ పొటెంటైజ్, అది ఇట్ ఈస్ ప్లాంట్ కింగ్డమ్ అది యానిమల్ కింగ్డమ్. యానిమల్ పాయిజన్స్ ఇక్కడికి వస్తున్నాను. తర్వాత మెటల్స్, హై మెటల్స్, కాస్ట్లీ మెటల్స్, బంగారం పాల మెటల్ వేసిన వన్స్ ఇట్ ఈస్ పొటెంటైజ్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ డ్రగ్ ఏ డిసీజ్. ఇన్ యువర్స్ కేస్ ఇక్కడ నువ్వు చెప్పగలుగుతున్నది ఏంటంటే, పాయిజనస్ సబ్స్టెన్సెస్ నుంచి చేసినటువంటి మందులు లో పొటెన్సీలో వేయకూడదు. సపోజ్ లెక్సిస్ ఉంది, లెక్సిస్ 6 వేసాం అనుకోండి. లెక్సిస్ దేంతో తయారైంది? శ్వాసకోశ విషంతో తయారైంది. లెక్సిస్ 6 ఈజ్ నియరర్ టు ది క్రూడ్ పాయిజన్. అది ఎక్స్ప్లెనేషన్. నియరర్ టు ది క్రూడ్ పాయిజన్. సమ్టైమ్స్ ఇట్ మే బ్రింగ్ ది పేషెంట్ ఫ్యాటల్. అక్కడ మనకి ఇబ్బంది. అటువంటి లక్షణాలుగా ఉంది 6 పొటెన్షియల్లో మనం వేయం. ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ పాయిజనస్. చెట్టు కింద కూర్చుంటేనే వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు. అలాగే ఎలిబోరస్. ఇటువంటి మనం లోయర్ పొటెన్షియల్స్లో ఇటువంటివి లోయర్ పొటెన్షియల్స్లో వేయకూడదు. అది పాయిజనస్ డ్రగ్స్ షుడ్ నాట్ బి అడ్మినిస్టర్డ్ ఇన్ లోయర్ పొటెన్షియల్స్ విచ్ ఆర్ నియరర్ టు ది క్రూడ్ డ్రగ్. క్రూడ్ డ్రగ్ ఈజ్ హైలీ పాయిజనస్. మనం దాన్ని పొటెంటైజ్ చేసేటప్పటికి దాంట్లోంచి ఆ పాయిజనస్ పోయి ఆ పాయిజన్ని యాంటీడోట్ చేయగలిగినటువంటి క్వాలిటీ వస్తుంది మనకి. అంతే కదా. లేదు ఇప్పుడు 6, 3x అక్కడికి పోయామనుకో ఇంచుమించు మనం క్రూడ్ డ్రగ్లోకి వెళ్ళిపోతాం. అది అక్కడ పాయింట్. తర్వాత రెండోది ఇది ఆల్సో మెంటల్ సిండ్రోమ్స్ టోటాలిటీ. ఇక్కడ ప్యాథలాజికల్ చేంజెస్ వచ్చినప్పుడు ఒకటి విషయం చెప్పుకోను. అక్కడ కూడా మనం తీసుకోవాల్సినటువంటిది టోటాలిటీ సింటమ్స్. ప్యాథలాజికల్ చేంజెస్ ఎప్పుడు వస్తాయి? ఇంటర్నల్గా లోపల మెంటల్గా కొంత ఇది ఉన్నప్పుడు కదా. ఇక్కడ స్ట్రక్చరల్ అనే మాట మాట్లాడాము. ప్రతి మనిషికి ఒక స్ట్రక్చరల్ ఫంక్షన్ స్ట్రక్చర్ ఉంటుంది, ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ దీనికి వచ్చేటప్పటికి నువ్వు చెప్పినట్టు టీవీ, లివరు, ప్యాంక్రియాటిస్ ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. మిగిలిన వాటికి ఫంక్షన్ల దగ్గర మైండ్ పనిచేస్తుంటుంది, వెనుకడిపోతుంది, శబ్ద స్పర్శలు సిద్ధాలు పోతాయి, రుచి పోతాయి. వాడు అటువంటి ఫంక్షన్స్ ఎగుతాయి. ఆ ఫంక్షన్స్ పోయిన చోట హైయర్ బటన్స్ వేస్తాం. ఇది స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చిన చోట chronic disease లో if the potency is not insufficient,
రిలీఫ్ విల్ స్టార్ట్ అని అన్నాము కదా. లోయర్ పొటెన్సీ క్రానిక్ డిసీజ్లో మనం అనుకున్న లోయర్ పొటెన్సీ వేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అట్ లోయర్ ఆర్డర్. Because it is similar, it will add to the natural disease. Then what will happen? Natural disease plus your artificial disease, they both of them aggravate this situation. Aggravate the situation. When you know that it is a totality of the symptoms on which you have selected the drug, although it is lower potency, they are the same, then you go for higher potency, and which will relieve this aggravation as also the original disease. ఇది పోతుంది, అది పోతుంది. ఇది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్స్ మనం బాగా చూసుకోవాల్సినటువంటి, మనకి ఒక్కొక్కసారి మన దృష్టికి మన రష్లో ఏమైపోతుంటాం అంటే పడేస్తూ ఉంటాం. ఇది డ్రగ్ రిలేషనా లేకపోతే యాక్షనా లేకపోతే ఇంకోటో మనం తక్కువ పొటెన్సీ వేసామా ఎక్కువ పొటెన్సీ వేసామా తగ్గలేదు అనేది ఇంకో మందిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అవి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోకుండా ఇది సేమ్ టోటాలిటీ ఎగ్జిస్ట్ ఈవెన్ వెన్ అగ్రివేషన్ డ్యూరింగ్ అగ్రివేషన్ దెన్ విల్ గో ఫర్ యాంటీబయాటిక్స్. ఇఫ్ ది సేమ్ టోటాలిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ దెన్ చేంజ్ ఇట్. అలాగే హైయర్ పొటెన్సీ వేసినప్పుడు కూడా మనకు కావాల్సిన దానికంటే హైయర్ పొటెన్సీ వేసినప్పుడు కూడా అప్పుడు కూడా అగ్రివేషన్ వస్తుంది. ఆ అగ్రివేషన్ వచ్చినప్పుడు ఆ అగ్రివేటెడ్ కండిషన్ కనుక మన ఒరిజినల్ కండిషన్ తోటి సరిగ్గా సిమిలర్గా ఉన్నప్పుడైతే ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 days ది ఎపిసోడ్ విల్ ఓవర్. అది పోతుంది. అప్పుడు కూడా మనం డ్రగ్ చేంజ్ చేయక్కర్లేదు. డ్రగ్ చేంజింగ్ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ వెన్ ది టోటాలిటీ డిఫర్స్. మనం ఏదో వేసేసాం రొటీన్గా వేసే టోటాలిటీ సరిపోలేదు, అగ్రివేషన్ వచ్చేసింది. అటువంటి టైంలో మనం ఈ డ్రగ్ కాదు అని దాన్ని కరెక్ట్ చేసుకుని దీన్ని క్యాన్సిల్ చేసుకుని అప్పుడు ఇంకో డ్రగ్. Even if the required potency is selected, there is no relief. Even if the required potency and the required drug is selected, if there is no relief, then we have to go for the change of the drug. ఇది అబ్స్ట్రకిల్స్ ఎప్పుడు ఉంటాయి, మనకి చాలా ఉన్నాయి. దానికి చాలా డిస్టర్బ్ అబ్స్ట్రకిల్స్ ఉన్నాయి. మనకి ఆ అబ్బాయి ఈ జ్వరం ఏమమ్మా ఏం పెట్టామంటే వాడు ఏం తినలేదండి అంటుంది. నువ్వు పెట్టేవాలేదో చెప్పు, తినలేదాకా అనిపించుంటారు. ఆయనకు నెల తీస్తే ఇంత ఒక్క మెతుకు పెట్టాను సార్, అది ఉమ్మేసాడు. ఇంకా ఒక్క మెతుకు పెట్టడం కాదు, 4 మెతుకులు పెట్టేసింది, చూసేసాడు. 5 వాడు తుమ్మేసాడు. మరి రాత్రికి జ్వరం వచ్చింది. అంటే ఇటువంటివి ఇలాంటి స్ట్రగిల్స్ మనకి చాలా వస్తాయి. అనేక రకాలు ఉన్నాయి. మన పుస్తకంలో మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే వస్తాయి. ఈ అబ్స్ట్రకిల్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం చాలా రకాలు ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఈ అబ్స్ట్రకిల్స్ కనుక మనం ఓవర్కమ్ చేయలేకపోతే ప్రయోజనం లేదు. తర్వాత if not cured, if you select a drug, if not cured and the totality remaining the same, chronic of that drug to be given unknown. That comes only in cases of chronic diseases. Chronic disease, బ్రెయిన్తో కొంత నడిచిన తర్వాత అది దాని యాక్షన్ స్టాప్ అయిపోయినప్పుడు దాన్ని గో ఫర్ క్రానిక్ ఆఫ్ ద బ్రెయిన్. అలాగే క్యాల్కులేట్ గర్భతోడు కొంత వెళ్ళిన తర్వాత దానికి అది దాని యాక్షన్ ఆగిపోయినప్పుడు దాని క్రానిక్ డ్రగ్లోకి అప్పుడు వెళ్తాం మనం. నాట్ ఇన్ యాక్టివ్ డిసీజెస్. యాక్టివ్ డిసీజెస్లో మనం దేనికి దానికి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చూసుకోవడమే బెటర్. దీనికి క్రానిక్ డిసీజ్ అక్కడ వెళ్తామంటే అవసరం. యాక్టివ్ డిసీజ్లో క్రానిక్ డ్రగ్స్ కెనాట్ వర్క్. అలాగే యాక్టివ్ కండిషన్ క్రానిక్ డిసీజ్లో యాక్టివ్ కండిషన్లో కూడా క్రానిక్ డ్రగ్ వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే క్రానిక్ డ్రగ్ ఇది action period of the action will be more. Supposing if it does not suit actually, it will create another episode, chronic disease. And then అప్పుడు కూడా మనం ఇదే చేసుకోవాలి.
ప్రెగ్నెంట్ లేడీస్ చెప్పేవారు. డాక్టర్ కెంట్ సెట్ ఇంగ్లీష్ ఎక్కడో చెప్పాడు చూడు, gestation period is the best time for treating the pregnant ladies. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వికారాలన్నీ కూడా హిస్టరికల్ సిమ్టమ్స్ కానీ ఇంకోటి కానీ చేతుల నుంచి విసిరేయడం, ఏడ్ చేయడం, గోడ పెట్టడం, పిల్లల్ని కొట్టేయడం, ఇటువంటివి కొన్ని ఉంటాయి ముందున్నవి. ఇప్పుడు ఈ పీరియడ్లో కనుక చేసినట్లయితే వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ పీరియడ్లో ఫస్ట్గా వచ్చేస్తుంది. ఆ రాబోయేటువంటి ఆఫ్టర్నూన్కి ఇలాంటి క్వాలిటీస్ రావు. నిజంగా ప్రెగ్నెంట్ పీరియడ్లో సరిగ్గా మేము ఏం చేస్తామంటే దానివల్ల 8 months వరకు మా దగ్గర ఉంచుకుంటాం. అందుకని 8 months అయిన తర్వాత 9th monthలో ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళకి పంపించేస్తాం. ఈ 8 months మనం కనుక సరైన డ్రగ్స్ ట్రీట్ చేస్తే ఆవిడకున్న క్వాలిటీస్ కానీ వాళ్ళ నాన్నకున్న క్వాలిటీస్ కానీ వాళ్ళు రావు. సో బ్యాడ్ క్వాలిటీస్ మంచి క్వాలిటీ తెలుగు బ్యాడ్ క్వాలిటీ అవి రావు. అంచేత ఆ జెస్టేషన్ పీరియడ్ ఈజ్ ది బెస్ట్ పీరియడ్ ఫర్ ట్రీట్మెంట్. లేదు ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినప్పుడు ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయంటే ఉత్తి చెకప్ పోతే పో, ఎందుకని మందు మాత్రం అడక్కలేదని చెప్పచ్చు మనం క్లియర్ కట్గా. మనం వాళ్ళకి మందు వేయక్కర్లేదు. ఈ ఫోలిక్ యాసిడ్లు ఇవి అవి దంచేస్తారు, అవి కూడా వేయక్కర్లేదు. మన మనతో వాళ్ళకి సరైన డైట్ రెగ్యులేషన్స్ తోటి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. అది 8 months వరకు వచ్చిన తర్వాత మరి ఎవరో డెలివరీ చేసే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి కొంత ఇది రావాలి కదా, వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి కదా. అంచేత 8 months అయ్యేటప్పటికి అమ్మ మీరు డాక్టర్ ఎవరు ఇస్తారో వాళ్ళు ఎవరైతే డెలివరీ చేసి ఉంటారో వాళ్ళు దగ్గరికి పోయి వాళ్ళు అలా చెప్తే అలా చేయండి, వాళ్ళు ఏ మంది ఇస్తే ఆ మంది వేసుకోండి అని చెప్పి పంపించేస్తాం. అండ్ దే ఆర్ ఆల్ రైట్ వెల్, బాగున్నారు వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు. స్పీడ్ ఆఫ్ ది డ్రగ్ డిసీజ్, స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఎంత స్పీడ్లో డ్రగ్ పనిచేస్తుంది అని, ఎంత స్పీడ్లో డిసీజ్ వెళ్తుంది, ఈ ఎంత స్పీడ్లో డిసీజ్ వెళ్ళేదానికి ఎంత స్పీడ్లో మందు వేయాలి అనేది ఏమైనా ఉందా? ఇంత స్పీడ్లో వర్క్ చేసే డ్రగ్ వేయాలి. మెటరిబికల్ డిసీజ్ స్పీడ్ ఎంతగా ఉంటుందో అంత స్పీడ్గా వర్క్ చేసే డ్రగ్స్ మాత్రమే సెలెక్ట్ ఉన్నాయి. అలాంటివి ఏ స్పీడ్లో పనిచేసే డ్రగ్స్ ఉన్నాయి మనకి? ఎలా ఉన్నాయి? పైరోజనం ఇలాంటివి స్పీడ్ వర్క్ చేస్తాయి. మామూలుగా ఉన్న వాళ్ళకి ఎన్నాళ్ళు పనిచేస్తుంది అది? అంటే యాక్టివ్ డ్రగ్స్, ప్యాసివ్ డ్రగ్స్ అని కొన్ని క్లాసిఫికేషన్. ఫిలాసఫీ ఏంటంటే చెప్తాను, ఇక్కడ మనకి ఆల్ డ్రగ్స్ ఆర్ ది సేమ్ వర్క్ ఇన్ ది సేమ్ speed. The drug works according to the commensurate with the pace of the disease. హార్ట్ డ్రగ్ వచ్చిందట, మీ స్పీడ్ యాక్షన్ పనిచేయాలని ఏమేస్తాను మనం? ఉండదు. లేదా మన ఆర్టిఫిషియల్ డిసీజ్ వస్తుంది, నేను క్యూర్ చేస్తుంది వెయిట్ అంటే ఆగదండి. సో అది హార్ట్ కండిషన్స్ ఎంత స్పీడ్గా పరిగెడుతుంది, హోమియో డిసీజ్ అంటే డ్రగ్ కూడా అంత స్పీడ్గాను పరిగెడుతుంది అవసరమైన చోట. అదే డ్రగ్ అవసరం లేని చోట అంత సులువుగాను పనిచేస్తుంది. ఆల్ ది డ్రగ్స్ ఆర్ సేమ్ ఇన్ ది స్పీడ్ వర్కింగ్. అంత స్పీడ్గా పనిచేయాలనేది అన్ని డ్రగ్స్కి ఉంది అది. అంతేగాని కొన్ని డ్రగ్స్ స్పీడ్గా పనిచేస్తాయి, కొన్ని డ్రగ్స్ స్లోగా పనిచేస్తాయి అనేది లేదు. చెప్తాను, ఇంకోటి కూడా చెప్తాను. అంచేత ఇక్కడ ఫిలాసఫీ మన ఆగ్నాలో మొట్టమొదటి చెప్పేవాడు, డ్రగ్ యాక్షన్ ఆఫ్ ది డ్రగ్ విల్ బి అకార్డింగ్ టు ది ఫేస్ ఆఫ్ ది డిసీజ్. ఏలు పుట్టింది వాడి పైకి ఎక్కిపోతుంది, ఎక్కిపోతుంటే మనం ఏం చేస్తాం? వాడికి ఏ డంబాలో వేయకపోతే అక్కడ ఆగదు, నవ్వుడే పరిగెట్టిపోతుంది. అదే డంబాలు ఇంకో కాళ్ళు తగిలింది అక్కడ వేస్తారు, అంత స్పీడ్గా పనిచేస్తుందా? పనిచేది కదా. అంచేది సేమ్ డ్రగ్ అక్కడిది మన శరీరంలో ఎంత స్పీడ్గా వెళుతుందో డిసీజు అంత స్పీడ్గానే ఇది పరిగెడుతుంది. దీనికి ఎలా తెలుసునండి అంటే అదే డైనమైజేషన్. వాడు చెప్పినటువంటిది యానిమన్ చెప్పినటువంటిది యానిమేషన్. అదే ఆయన మీద బోల్డ్ మంది ఇన్ని క్వశ్చన్లు రాశారు, ఇన్ని బ్లేమ్స్ చేశారు, వాడిని తిట్టారు కూడా. ఈవెన్ టెంట్ కూడా యానిమన్ కాస్త చింతలు వేశాడు కంటి కూడా. అయినప్పటికీ కూడా డిస్ట్రూట్ ఫర్ ది ప్రిన్సిపల్. నేను ఆ డ్రగ్ ఏ డ్రగ్ నువ్వు వేసినా సరే అవతలవాడి జబ్బు ఎంత స్పీడ్గా పెరుగుతుందో అంత స్పీడ్గానే దీని యాక్షన్ ఉంటుంది. అంటే దొంగడు పరిగెట్టిపోతుంటే వాడిని పట్టుకోవాలంటే ఏం చేస్తాం మనం? వాడికంటే ఎక్కువ పరిగెట్టేవాడిని పంపిస్తే వాడిని ఆపుతాడు వాడు.
ఉండు నేను వస్తానంటే ఉండదు కదా వాడు అది అన్నమాట. అంచేత ఈ స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ అనేది ఇది అనేటువంటిది ఇట్ గోస్ విత్ ది ఫేస్ ఆఫ్ ది డిసీజ్. అంచేత హార్ట్ పేషెంట్కి ఇలా వేయగానే హార్ట్ అటాక్ తగ్గి చెమటలు పట్టాలి, చెమటలు పట్టింది, చెమటలు తగ్గాలి, మళ్ళా కొంచెం బాగుంది అనిపించాలి కదా. అందుచేత అక్కడ నేను స్పీడ్ డ్రగ్స్ కోసం వెతుక్కుంటాను అంటే అవరు. లేదు, ఆ కాన్సెప్ట్ మనం తీసేద్దాం. ఎందుకంటే ఆల్ డ్రగ్స్ ఆర్ ఈక్వల్లీ వర్కింగ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ పొటెన్సీస్. అది ఏ డ్రగ్ ఏ డిసీజ్ ఎంత పేస్లో పనిచేయాలో అంత పేస్లోనే పనిచేస్తుంది. కాంట్రా ఇండికేటెడ్ డ్రగ్స్ పొటెన్సీస్ బాగుంది. అది లో పొటెన్సీస్ ఎక్కడ లో వచ్చిన చోట అటువంటి చోట మనం లో పొటెన్సీ వేసుకుంటేనే వాళ్ళకి తగ్గుతుంది బాగా. రిపిటేషన్ ఆఫ్ ది డోస్ దగ్గర ఈ హ్యావింగ్ లాస్ అప్డేట్ వచ్చేసావు, మీకు 3 ఉన్నాయి. అబౌవ్ డౌన్వర్డ్స్, సెంటర్ సర్కంఫరెన్స్, ఓల్డ్ సిమ్టమ్స్, రికరెంట్ ది ప్రీవియస్ ఆర్డర్ ఆఫ్ ది ప్రీవియస్ అకరెన్స్. అవి 3 కూడా మనం జాగ్రత్త చూసుకుని అవసరం అయితే అప్పుడు రిపీట్ చేయాలి. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారంటే మనకి చిన్న 3 లైన్స్ చెప్పారు, మనం రాసుకున్నాం. పేషెంట్ గుడ్, సిమ్టమ్స్ గుడ్ అంటే ది బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ది డ్రగ్. పేషెంట్ వర్స్, సిమ్టమ్స్ వర్స్, ఇట్స్ బ్యాడ్ సెలెక్షన్ ఆఫ్ ది డ్రగ్. వీ హ్యావ్ టు చేంజ్. పేషెంట్ బెటర్, సిమ్టమ్స్ బెటర్, నో చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. పేషెంట్ బెటర్, సిమ్టమ్స్ వర్స్, then also same drug need not be changed. ఇవి మనం టిప్స్లో పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ లెక్చర్ అబౌట్ ది పొటెన్సీస్. చాలా కామ్గా క్వైట్గా ఫస్ట్గా రాసేది నేను ఎందుకు చెప్తాను, జస్ట్ మన ఎడిషన్స్ కోసం మనకి ఇంప్రూవ్ అవ్వడం నాలెడ్జ్ అనేదానికి చెప్పాను తప్ప not to correct your this thing. అది ఇప్పుడు మనకి